టీడీపీ గూటికి రఘురామ. చంద్రబాబు వల్లే తాను ఇంకా బతికున్నానంటూ భావోద్వేగం. అందరూ ఊహించినట్టుగానే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం పాలకొల్లులో టీడీపీలో చేరారు. ప్రజాగళం సభావేదికపై చంద్రబాబు రఘురామకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు. 3 పార్టీల అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తన ప్రాణాలను ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే అన్నారు. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా న్యాయవాదులతో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. ఉన్నాను విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెప్తారని, చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదని రఘురామ అన్నారు. నిజంగా ఆయన తనకు ఉన్నారని, నిజంగా ఆయన ఆక్రోశం విన్నారని, తన బాధ విన్నారు కాబట్టే ఆయన ఇవాళ చెప్పినట్టు తాను మీ ముందుకు బతికున్నానని రఘురామ భావోద్వేగానికి గురయ్యారు. అందుకే చంద్రబాబుతో తానెంతో రుణపడి ఉన్నానని, కొన్ని కారణాల వల్ల తను 4 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఇవాళ చంద్రబాబు చొరవతో మళ్ళీ మీ ముందుకు వచ్చానని రఘురామ తెలిపారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అతి త్వరలోనే జూన్ 4న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారన్నారు. ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని తాను సంవత్సరం ముందు నుండే చెబుతున్నానని చెప్పారు. ఇందులో మోదీ బ్రహ్మ అయితే విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరమశివుడు, మనందరం సైనికులమంటూ రఘురామ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరపున మరొకసారి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా. మైక్ 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రభంజనం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.